Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు మన ఇండియన్ కిచెన్లో యమ్మీ అండ్ స్పైసీ పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మసాలా రెడీ చేసుకుందాం. ప్యాన్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా నీట్గా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసేసుకుందాము మసాలా కోసం. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది మన బిర్యానీకి. మెయిన్గా ఈ బిర్యానీ మసాలాను మీరు ఏ బిర్యానీలోకైనా వాడుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీ, చికెన్, మటన్, పన్నీర్ ఏ బిర్యానీలోకైనా వాడుకోవచ్చు. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయి మనకి బాగా మందంగా ఉండాలి. అప్పుడే మనకి రైస్ అనేది మాడకుండా వస్తుంది. ఆ కడాయిలోకి పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుందాము. అండ్ నేను మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ హాట్ వాటర్లో ఒక 5 minutes ఉంచి వేసుకుంటున్నాను. మీల్ మేకర్ అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకొని ఈలోపు మీరు కానీ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీంట్లోకి 1.5 tablespoon కారం, మీ స్పైసీనెస్ లెవెల్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. 1.5 tablespoon కారం, సాల్ట్ రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 1 tablespoon గరం మసాలా వేసుకుంటున్నాను. 1 tablespoon మనం ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 2 tablespoons పౌడర్ వేసుకొని మిగతా పౌడర్ని మనం తర్వాత ప్రాసెస్కి ఉంచుకుందాము. 1 tablespoon ధనియా పౌడర్ అండ్ అలానే 1 tablespoon జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకి 2 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ మనం ఈ మసాలా అంతా పన్నీర్ అండ్ మీల్ మేకర్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా మనం మసాలాస్ని మిక్స్ చేసుకున్న తర్వాతే లాస్ట్లో కర్డ్ని మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోండి మసాలాస్ అన్నీ. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 full లెమన్ తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే దాంట్లో రసం కొంచెం తక్కువ ఉంది. అండ్ 1 cup కర్డ్ యాడ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో ఈ కర్డ్ని కూడా నీట్గా మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ మీకు చెప్పినట్టు పన్నీర్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోండి, లేదంటే పన్నీర్ స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. ఎయిర్ ఫ్రైయర్లో ఎలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలో కావాలంటే మీరు షార్ట్ వీడియోని చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 15 to 20 minutes పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు రైస్ రెడీ చేసుకుందాము. నేను 1.5 glass రైస్ తీసుకున్నాను. సో 1 glassకి 3 glasses చప్పున 4.5 glass వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ మనకి చప్పగా లేకుండా కొంచెం కారంగా ఉంటుంది. చిల్లీస్ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకుంటున్నాను. లెమన్ వేయడం వల్ల మనకి రైస్ అనేది వైట్గా పువ్వులాగా వస్తుంది. ఇన్ కేస్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మనకి వాటర్ టేస్ట్ చేస్తే ఉప్పగా అనిపించాలి, అప్పుడు మనకి రైస్లోకి కరెక్ట్గా సెట్ అవుతుంది సాల్ట్ అనేది. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ మనకి 60% బాయిల్ అయితే చాలు. రైస్ మనకి 60% కుక్ అయితే చాలు. ఇప్పుడు ఫస్ట్ 60% కుక్ అయ్యాక స్ట్రెయిన్ చేసేసుకొని ఫస్ట్ ఒక లేయర్ అనేది మనం ఈ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మీద వేసేసుకుంటున్నాము. స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు. ఫస్ట్ 60% ఒక లేయర్, తర్వాత ఈలోపు మనకి ఇంకొక లేయర్ అనేది 70% కుక్ అవుతుంది, ఇంకొకటి 80%, అలాగా 3 layers వస్తుంది రైస్ అనేది. ఆ రైస్ అంతా ఇలాగ 3 layers లాగా మొత్తం పన్నీర్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా, అది పైన చల్లేసుకోవాలి. సో దట్ మనకి పైన రైస్ అనేది చప్పగా లేకుండా కొంచెం స్పైసీ ఉంటుంది.
అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా, మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం దీనిపైన వేసేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం క్యాష్యూస్ వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఫైనల్గా పైన అండ్ సైడ్స్లో గీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మనం పేపర్ టవల్ వేసేసుకొని కొంచెం వాటర్ అలా చల్లుకోవాలి. వాటర్ చల్లేసుకొని పైన లిడ్ పెట్టేసుకుందాము. ఏదైనా గట్టి లిడ్ పెట్టేసుకోండి, మనకి దమ్ అనేది బయటికి రాకుండా. ఇలా పెట్టేసుకొని లో ఫ్లేమ్ పైన నేను ఒక 12 minutes ఉంచాను. చాలు, ఎగ్జాక్ట్లీ 12 minutesకి పర్ఫెక్ట్గా కుక్ అయింది లో ఫ్లేమ్ పైన. హై ఫ్లేమ్ పైన, మీడియం ఫ్లేమ్ పైన పెడితే ఏంటంటే మనకి అడుగు అనేది అంటేసే ప్రాబ్లం ఉంటుంది. సో లో ఫ్లేమ్ పైన 12 minutes పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయిపోతుంది పన్నీర్ బిర్యానీ అనేది. 12 minutes లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకొని తర్వాత 15 minutes దాన్ని అంతే వదిలేయండి. బాగుందో, పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.